టైటిల్ వినగానే ఇలా కుదురుతుందా అని అనుకుని ఉంటారు కదా. కానీ ఇది నిజమే, అలాగే జరుగుతోంది. అసలు కథ ఏంటంటే, ఈ రోజుల్లో ఒక కథానాయకుడు ఒక దర్శకుడు కలిసి 2 లేదా 3 సినిమాలు చేసినా దాన్నే ఓ సాలిడ్ కాంబినేషన్గా చెప్పుకుంటుంటాం. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఒక హీరో ఒక దర్శకుడు మధ్య ఏర్పడిన నమ్మకం, స్నేహం, సమన్వయం కారణంగా దశాబ్దాల పాటు కొనసాగుతూ పదుల సంఖ్యలో సినిమాలకు దారితీసేది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కోదండరామిరెడ్డి కలయికలో 20కి పైగా సినిమాలు రాయటం అప్పట్లో ఓ సంచలనమే. కానీ మలయాళ చిత్రసీమలో దీనికంటే కూడా గొప్ప అరుదైన రికార్డు ఒకటి ఉంది. అక్కడ నెంబర్ 1 హీరోగా ఎదిగిన మోహన్ లాల్ లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ కలయికలో ఏకంగా 40 సినిమాలు రూపొందాయి. వీరి స్నేహం సినిమాల వరకే పరిమితం కాలేదు. మలయాళ సినీ చరిత్రలో ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ వస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. 1980వ దశకం నుంచి సినిమాలు తీస్తున్న ప్రియదర్శన్ ఇప్పటికీ కెమెరా, మెగాఫోన్ను వదలలేదు. కాలానుగుణంగా తన శైలిని మార్చుకుంటూ ప్రేక్షకుల నాడిని పట్టుకుంటూ విజయవంతమైన దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన దర్శకుడిగా 100వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ చారిత్రక చిత్రంలో మోహన్ లాలే కథానాయకుడిగా నటించబోతుండటం ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. సో ఇలా మళ్ళీ ప్రియదర్శన్, మోహన్ లాల్ మళ్ళీ ఒక మైల్ స్టోన్ సినిమాకి కలిసి పనిచేయబోతున్నారు. నిజంగా గ్రేట్ కదా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రియదర్శన్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందే మోహన్ లాల్ తో. 1982లో వచ్చిన సింధూర సంధ్య క్యూ మౌనం సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. అక్కడ మొదలైన ప్రయాణం 4 దశాబ్దాలు దాటి ఇప్పుడు ప్రియదర్శన్ 100వ సినిమాకి అదే మోహన్ లాల్ తో కొనసాగుతోంది. ఇలాంటి రికార్డు తన జీవితంలోనే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే అరుదైనదని ప్రియదర్శన్ స్వయంగా చెబుతుండటం ఈ బంధం ఎంత ప్రత్యేకమో చెప్పకనే చెబుతోంది. వీరి కాంబినేషన్ లో చివరిగా 2016లో వచ్చిన ఒప్పం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో మోహన్ లాల్ అంధుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేశాడు. చూపలేని మనిషి ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించిన ఆ సినిమా హృదయంగా సాగుతూ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే చిత్రం తెలుగులో కనుపాప పేరుతో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియదర్శన్ మలయాళంతో పాటు హిందీ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ లో వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మలయాళంలో టాప్ ఫామ్ లో ఉన్న సమయంలో తెలుగులో అక్కినేని నాగార్జునతో నిర్ణయం సినిమాను తెరకెక్కించారు. వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రియదర్శన్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించిన నటి లిజీని వివాహం చేసుకున్నారు. అయితే వీరి కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం మలయాళం, తెలుగు సినిమాలో కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది.